ప్రజల సమస్యలు తన సమస్యలుగా భావించే బీజేపీ నాయకులు కంది శ్రీనివాసరెడ్డి జైనద్ద మండల కేంద్రంలో పర్యటించారు. వృద్ధ మహిళలను కలిసి వారితో ఆప్యాయంగా మాట్లాడారు. వారి బాగోగుల గురించి అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు వితంతువులు ఎవరికీ పెన్షన్లు రావటం లేదని, ఈ సమస్యని కలెక్టర్ ఎమ్మెల్యే జోగురామన్న పరిష్కరించాలని ఆయన కోరారు. జైనద్ద మండలంలో 70 మందికి పైగా పెన్షన్లు రావటం లేదన్నారు. 80 సంవత్సరాల వర్గానే కమలాభాయికి పెన్షన్ రావటం లేదు, ఇల్లు కూడా లేదని, ఆమె సంతానం పట్టించుకోవడం లేదని తెలిసి ఆమెకు ఆర్థిక సాయం చేశారు కంది శ్రీనివాసరెడ్డి. నాకు ధైర్యంగా అన్నది ఎప్పుడు నాకు ఇప్పుడు సరిపోయింది అది ఇప్పుడు 2 ఏళ్ళు అవుతుంది. ఇక మన ఆకడ పున్నాకు పోయిండైతే అంటే ఆకడ అది నెల వచ్చాయంటే 2 ఏళ్ళు అవుతుంది. ఏందో ఇది కొడుక నేను అంత పిసి నాకు ఓడు చెప్పి అడిగినా గానీ నాకు మాట మాట్లాడరాదు. నాకు అంత ఓడన్నా ఇంత పింఛన్ వచ్చున్నా అంటే రాకలేదని అంట. ఓడి ఇంత ఇస్తే తినడు ఉండడు ఉన్నది. పింఛన్ వచ్చలేదు. పింఛన్ చిన్న పడితే నేను తాత్పరం బాణమై ఇంత గోధుమ పిండి ఏమో ఇంత అంబల సంబలు చేసుకొని తాగుతుంది. అంత లేదు ఇంత లేదు. ఉప్పుత్వం ఏది అన్నట్టు 1000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇంత గ్యాస్ ఇంత అంటే ఇట్లా పంచాయతీ ఆఫీస్ లో పోయి అడిగితే నీకు నింపిస్తా పోని అంటే 5-6 రోజులకు మించి అది తీసుకొని వస్తాడు. ఇక గ్యాస్ ఎట్లా చేస్తారో మరి ఎట్లా లేదా నా దగ్గర డబ్బులు లేదు అడిగితే తెచ్చిస్తారు. పెన్షన్ గురించి నేను పెద్ద మనుషులకు పైసలు గాని ఏమున్నా గాని నేను ఫోన్ వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి కాలు మొక్కేస్తుంది సార్. 10 ఏళ్ళు చేసిన ఒక్క రూపాయి తినకుండా ఎవరికి అడిగినా మీరు చెప్తారు. మీకు మరలా ఏం చేసిందంటే 10 ఏళ్ళు అయిన తర్వాత ఇంక ఏం ఫాయిదా ఉన్నదో అని తిప్పితే బంద్ చేసిన. వాళ్ళ నెలకు 2 లక్షలు నా అక్కడ ఉంటుండే. మరి వాళ్ళకు పెద్ద మనుషులకు ఇచ్చి వాళ్ళ కాలు మొక్కేస్తుంది. మరి ఈమెకు నాకు ఏర్పాటైంది. ఏర్పాటైతే మరలా నేనేం చేసిన, అక్క నువ్వేం బాధపడకు నేనున్నా అని. ఇప్పుడు 3 నెలలు అయ్యా సార్. 3 నెలల సంది ఆమెకు ఆడ నేనే డబ్బా పట్టుకొని కూర్చుంటున్నా. పింఛన్ ఇచ్చే జాగల మరలా ఆమెకు 1000-2000 అవుతున్నాయి నెలకు. ఆమెకు ఇచ్చేస్తున్నా. మరి తర్వాత నేను అంగన్వాడీ మేడంలకు మొక్కిన. మేడం ఆమెకు కొంచెం మీరు టిఫిన్ ఇస్తే మంచి పని అవుతుంది అంటే ఆమె వాళ్ళిద్దరు పాపం రెండు పూటల తిండి ఇస్తున్నారు సార్ మేడంలు. అంత ఈమెకు అంత సాయం చేస్తున్నా నేను. ఈ గ్రామ పంచాయతీలా చూసుకుంటా చేసుడు తప్ప వేరేది ఏం లేదు. ఇటువంటి పెద్ద మనుషులు వితాంతులు దగ్గర 100 కడికలు 100-125 మంది ఉంటారు. ఇదివరకు గిడాలకు రాకలు లేవు. మంచి భూములు ఉన్న వాళ్ళకి ఇచ్చిన కానీ పెద్ద మనుషులకు ఇచ్చు లేదు. మరి ఏదైతే ఈ కోనారాయణ మా బాధదాలక ప్రతి ఒక్కరికి కూడా ఇంటికి ఇస్తాడు. మంచిగా ఇచ్చేటోనికి కూడా వాళ్ళు బంద్ చేసుడు చాలు చేసుడు ఎన్నో తిప్పలు పెట్టిన ఆయనని. ఆయన బాధతోనే మాకు ఇంకా బాధ అనిపిస్తున్నది. ఇది మాట్లాడవలసి వచ్చింది. ఇక లేని టైంలో మొన్న 2 సార్లు సెక్రటరీ చెప్పినాం కానీ వినకుంటే కలెక్టర్ దగ్గర కూడా మరో ఇంకోసారి కూడా వీళ్ళందరినీ జాయిన్ చేస్తామని మనవి చేస్తాం. కలెక్టర్ గారు చూడండి మీ పాలన ఎట్లున్నదో. స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న గారు మీకేమైనా మానవత్వం ఉన్నదా? మనం మనిషి జన్మ పుట్టిన తర్వాత కనీసం ఇంగిత జ్ఞానంతో కామన్ సెన్స్ ఉండాల, మానవత్వం. ఈవిడ 80 సంవత్సరాల వృద్ధురాలు. ఈమెకు పింఛన్ వస్తుంది. ఈ పాపం ప్రభుత్వానిదే. ఈ పాపం మీదే కలెక్టర్ గారు, జోగురామన్న గారు, ఈ పాపం మీదే. ఇటువంటి వృద్ధులు వితంతువులు జైనద్ మండల కేంద్రంలోనే దాదాపు 70 మందికి పైగా ఉన్నారు. చూపిస్తున్నాయా జోగురామన్న గారు? 70 మందికి పైగా. వీళ్ళందరికీ పింఛన్లు ఇప్పించి మీరు ఒక మనిషి నిరూపించుకుంటారా, లేదంటే ఎటువంటి మానవత్వం లేని రాక్షసుడు అనిపించుకుంటారా?